యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్ పై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని, అతన్ని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? ఈ రోజు వాడిపైన కేసు పెట్టానండి. పంజాగుట్ట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ తో నేను బయటకు మళ్ళీ వచ్చి ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వెధవ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి. ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి. వీడిని మామూలుగా ఉండకూడదు. వీడికి పనిష్మెంట్. ఇండియాకి రావా? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా? నువ్వేమైనా ఆకాశం నుంచి చూడపడ్డావా? భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా? నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావరా? కనీసం సిగ్గులేని వెధవా? ఇంత నీచంగా మాట్లాడతావరా నువ్వు? ఒకటే మాట చెప్తున్నా, నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్న వాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది. నిన్ను తిట్టకుండా ఎవరుండలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరస్ట్గా ఉన్నాయి. ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి. ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇదా నీ సంస్కారం? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. ఇండియాకు రాకుండా అయితే నువ్వు కష్టం. ఖచ్చితంగా రప్పిస్తారు. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు. ఇండియా గురించి ఏమేం మాటలు చెప్పావో, ఏమేమన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో. ఒక వెధవ ఎక్కడో కూర్చొని యూట్యూబర్ అన్వేష్ పై కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించారంటూ అన్వేష్ పై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు అన్వేష్ పై బిఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇక అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణలో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు అన్వేష్ ను దేశద్రోహిగా ప్రకటించాలని, అతడిని భారత్ కు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలోని యూట్యూబ్ అన్వేషణపై పంజాగుట్ట పిఎస్ లోని కేసు నమోదు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేవి దేవతలను దూషించారంటూ కరాటే కళ్యాణి ఫిర్యాదు బిఎస్ఎన్ సెక్షన్ 53, 353, 79, 299 ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అన్వేష్ కి నోటీసులు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు అన్వేష్ వివాదాస్పద వాక్యాలపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు కూడా దేశద్రోహంగా ప్రకటించి భారత్ కు రప్పించాలంటే హిందూ సంఘాలు డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే గతంలో కొన్ని రోజులుగానే యూట్యూబ్ అన్వేష్ పై అనేక సార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మహిళలను కించపరిచే విధంగా చేస్తున్నారంటూ గతంలో కూడా అనేక హిందూ సంఘాలు ఆరోపించాయి. కరాటే ఫిర్యాదుతో భాగంగానే అరెస్ట్ చేస్తూ సెక్షన్ ప్రకారం కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. అన్వేష్ నోటీస్ కు ఇవ్వనున్న పంజాగుట్ట పోలీసులు అంటే పూర్తిగా గతంలో చేసిన వాక్యాలు కావచ్చు, ఇప్పుడు చేస్తున్న వాక్యాలు కావచ్చు, మరో వ్యక్తులను కానీ మానసికంగా ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాక్యాలను మానుకోవాలి. ఇతను పై చర్యలు తీసుకోవాలంటూ కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. మానస. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.